నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు ఇచ్చేదను, నూతనమైనటువంటి నిత్య నూతన జీవితాన్ని మీకు ఇస్తాను. గుడ్ మార్నింగ్ పిల్లరా. మరో రోజు దేవుడు మనకి ప్రేమించి ఇచ్చాడు. ఆయన ఇచ్చే ప్రతి వాటిలో కూడా ప్రేమ ఉంటుంది. అది కల్మషం లేని, స్వార్థం లేని ప్రేమ. ఆ ప్రేమకు దూరమై చాలామంది తమ జీవితాలని ఆదరణ లేకుండా చేసుకోవటం మనం గమనిస్తున్నాం. ప్రస్తుత లోక పరిస్థితి రోజు రోజుకి కావలసిన ఆదరణ, కోరుకున్న ఆదరణ కరువు అవుతున్న పరిస్థితులు మనం కనులారా చూస్తున్నాం. దేవుని వాక్యమే మనకు ఆదరణ. ఆయనే ఆదరణకర్త. ఆయన కృపా కౌగిలిలో సంఘము దాచబడునుగాక అని రోదిస్తూ ప్రార్థిస్తున్న కన్నీళ్ళు ఎన్నో ఉన్నాయి. ఈరోజు దేవుడు నన్ను ప్రేరేపించి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. ప్రియులరా, జీవితం అంటే ఊహించేది కాదు. జీవితం అంటే కొనుక్కుని తెచ్చుకున్నది కాదు. జీవితం అంటే ఎరువు పుచ్చుకున్నది, అద్దెకు తెచ్చుకున్నది కాదు. జీవితం చాలా విలువైంది. దానిని మనం కట్టుకోవాలి. ఈ నా మాటలు చొప్పున తన జీవితాలను కట్టుకున్నవాడు బుద్ధిమంతుడిగా, బండ మీద కట్టబడిన వాడుగా ఉంటాడు అని మన యేసయ్య మనకు బోధించాడు. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డగా ఏ రీతిగా మన జీవితాలను కట్టుకుంటున్నామో మనం ఆలోచించాలి. ఆయన మాటలు చొప్పున కట్టుకోవాలి. ఏది ఏమైనా ఈరోజు నీలాంజనములతో నీ కట్టడమును కడతాను. ఎందుకు అంటే, నువ్వు ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడుతున్న స్థితి నేను చూశాను. ఆశలు అడియాసల మధ్య నలిగిపోయిన నీ యొక్క జీవితాన్ని నేను చూశాను. ఎవరెవరో చెప్పిన మాటల చేత కట్టుకుంటున్న నీ జీవితాన్ని కూడా నేను చూశాను. ఇప్పుడు ఈ నా మాటల చొప్పున నీ జీవితాన్ని కడతాను. నువ్వు కట్టుకోవాలి. ఆ జీవితం యొక్క మాధుర్యాన్ని నువ్వు అనుభవించాలి అని దేవుడు తన బిడ్డలకి వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులరా, ఆదరణ అనేటువంటిది ఇందాక చెప్పాం కదూ, అది మనుషుల వలన తెచ్చుకునేది కాదు. అది ఎక్కడో మనకు దొరికేది కాదు. అది ఎక్కడో మనం కొనుక్కునేది కాదు. ఆదరణ, ఆ ఆదరణకి కర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయనను అడగాలి. ఆయన మనం స్వీకరించాలి. అప్పుడు ఆదరణకర్త మనల్ని ఆ ఆదరణలో ఉన్న మాధుర్యాన్ని మనకు అందిస్తాడు. దేవుని సంగమా, ఈ ఉదయకాల ఈనాటి ఈ వాక్యం ఏంటంటే, ఆయన చాలామంది ఆదరణ లేక, ఎన్ని ఉన్నా, ఎన్ని సదుపాయాలున్నా, ఉద్యోగం ఉన్నా, సంసారం ఉన్నా, ఆ ఇంట్లో ఆదరణ లేదు. అలాగే నీతిగా, నిజాయితీగా సేవ చేస్తున్న సేవకులకు కూడా ఆదరించేవారు కూడా కరువు. దొంగలను దోచుకునే వారికి ఆదరించినట్లుగా నీతిగా, యథార్థంగా దేవుని వైపు చూస్తూ పరిగెట్టే పౌలు లాంటి వారిని ఆదరించడం కరువుగా ఉన్న ఈ దినాలలో ఆయన ఈరోజు అటువంటి వ్యక్తులను ఆయన అంటున్నాడు, నీలాంజనములతో నీ కట్టడాలు నేను కడతాను, నీ సంఘాన్ని నేను కడతాను, నీ ఇంటిని నేను కడతాను. ఎందుకంటే గాలి వాన చేత కొట్టబడి ఆదరణ కోల్పోతున్న నీ జీవితాన్ని నేను చూశాను అని పరిశుద్ధాత్మదేవుడు, ఆదరణకర్త మాట్లాడుతున్న స్వరం ఇది. దేవుని వాక్యం వింటున్న బిడ్డ, ప్రతిరోజు నీ కట్టడం ఎలాగుంది? దేని చేత కడుతున్నావు? గమనించండి. డబ్బు చేత కట్టుకునేది కాదు జీవితం. డబ్బుతో వచ్చేది కూడా కాదు జీవితం. జీవితం ఒక ప్రత్యేకమైన వరం. అది యేసయ్య ద్వారా, నిజదేవుడి ద్వారా మనకు దొరికిన గొప్ప భాగ్యం. ఆ జీవితాన్ని అనేకులు అనవసరమైన ఆదరణల కొరకు పరిగెట్టి మాయమైపోయే ఆదరణ కొరకు ప్రయాసపడి
నిజమైన ఆదరణని దూరం అవుతున్నటువంటి బిడ్డలకి ఈ సందేశం ఎంతో కనువిప్పు కలిగించేదిగా నాకైతే అనిపిస్తుంది. ఏది ఏమైనా నువ్వు కట్టుబడతావు, తిరిగి నీ యొక్క ఆదరణకర్త నిన్ను కడతాడు. ఎలా కడతాడంటే, నీలాంజనములతో నీ కట్టడములు నేను కడతాను, అలాగే నీలములతో నీ పునాదులు వేస్తాను కదండి. కొంతమంది జీవితాలు పునాదులు పాడై ఉన్నాయి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అని కూడా బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు నీ జీవితానికి కావలసిన ఆదరణ, నీ జీవితానికి కట్టుకోవలసిన మెటీరియల్స్ కూడా ఆదరణకర్త నీ కొరకు సిద్ధం చేశాడు. నువ్వు అందుకుంటే ఈ ఆదరణకరమైన మాటలు బట్టి మీ కుటుంబాలు కట్టుబడునుగాక, మీ రోజువారీ జీవితాలు కట్టుబడునుగాక. ప్రతిరోజు ఆయన ముఖ కాంతి మీ మీద ప్రకాశించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, స్తుతుల సింహాసనాసీనుడా, అయా మరి నిన్నటి దినమున సంఘాలలో నీ వాక్యం విన్నాం. ఈరోజు నీ ఉదయకాల స్వరం, నీ మనసులో ఉన్న మాట మేము విన్నాం. అవును తండ్రి, నీలో ఉన్నవి బోధించే ఆదరణకర్త మాటలు మాకు ఆదరణ కలిగిస్తాయి, ముందుకు నడిపిస్తాయి. అలాగ ప్రతిరోజు మేము నీ వాక్య బలం చేత కట్టబడుతూ జయకరమైన జీవితాన్ని జీవించే కృప మా అందరికీ దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తున్నాను. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ముట్టండి ప్రభు. ఈ మాటల ప్రభావం చేత వెంటనే వారికి స్వస్థత కలిగేటట్లుగా మీరు చేయగలరు. ఆదరణకర్త అది చేసి స్వస్థపరిచి బలపరచగలరని నమ్ముతూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకునున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.